రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. గత రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా సంజు శాంసన్ కు బీసీసీఐ 24 లక్షల జరిమానా విధించింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన రాజస్థాన్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ జరిమానా ఎదుర్కోవడం ఈ సీజన్లో ఇది రెండోసారి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించిన రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. తాజాగా జట్టులోని మిగతా సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25% కానీ 6 లక్షల చొప్పున కానీ బీసీసీఐ జరిమానా విధించింది. వీటిలో ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించలేకపోయామని, జట్టు ఓటమికి అదే కారణమని సంజు శాంసన్ అంగీకరించాడు. బౌలింగ్లో 15 నుంచి 20 పరుగులు అధికంగా ఇచ్చామని పేర్కొన్నాడు. అలాగే అదే సమయంలో బ్యాటింగ్లోనూ విఫలమయ్యామన్నాడు. హెట్మెయిర్ 4లు, 6ర్లతో విరుచుకుపడుతూ విజయంపై ఆశలు పెంచిన వేళ తాను అవుట్ కావడంతో జట్టు ఓటమి పాలైందని సంజు వివరించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.